ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! మంచి డీప్ స్లీప్ ఏసాను చాలాసేపని. అవునండి. అలా నిద్రపోతుంటే ఎయిర్ హోస్టల్స్ వచ్చి ఎక్స్‌క్యూజ్ మీ అని లేపారు. ఏంటా అని చూస్తే ఫుడ్ అని చెప్పి మన చేతికి ఫుడ్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి డ్రింక్ తాగుతారా ఆర్ కాఫీ, టీ అని అడిగారు. నేనేంటంటే నిద్ర లేచాను కదా! కాఫీ తాగుదాము అని చెప్పి మోసపోయాను ఫ్రెండ్స్ నేనైతే ఫ్లైట్‌లో. వాళ్ళలా నా దగ్గరికి రాగానే మంచి స్మెల్ వచ్చింది. కాఫీ స్మెల్. సర్లే డ్రింక్స్ తాగుతూనే ఉన్నాం కదా అని చెప్పి కాఫీ చెప్పాను. వితౌట్ మిల్క్ ఆర్ షుగర్ విత్ అని అడిగారు. విత్ అని చెప్పాను. 2 షుగర్ ప్యాకెట్లు, 2 మిల్క్ ప్యాకెట్లు ఇచ్చారు. అవి కలుపుకొని అలా తాగుదామని పెట్టుకున్నానో లేదో అబ్బబ్బబ్బబ్బా! అసలు నా బుధో, నా భవిష్యత్తు చేదు. మనలాంటి వాళ్ళకైతే అస్సలు కుదరదనమాట. ఓన్లీ డికాషన్ అలాంటివి తాగుతారు కదా! వాళ్ళకి సెట్ అవుతుంది. నాకైతే అస్సలు సెట్ అవ్వదు. నేను ఇంకా షుగర్ ఎక్కువ వేసుకొని తాగుతాను. సో, ఇంకా అది పక్కన పెట్టేసి వాళ్ళు మనకైతే పిజ్జా ఇచ్చారు కదా! అది మంచి వేడి వేడిగా ఉంది. ఆ చల్లని వెదర్‌కి ఈ వేడి వేడి పిజ్జా సూపర్ ఉందనమాట. అలా తినేసి బయటికి చూడగానే ప్రశాంతమైన వాతావరణం ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. చూస్తున్నారా? మీకు కూడా అందుకే చూపిస్తున్నానమాట. కింద వాటరు, పైన మేఘాలు, మధ్యలో మనము అలా వెళ్తుంటే చాలా అనిపించింది. అసలు ఇంతకుముందు వీడియోస్లో చూసి ఎప్పుడైనా డైరెక్ట్గా అలా చూడగలుగుతానా అనుకున్నాను. రానే వచ్చేసింది అలాంటి రోజు. నేను ఇప్పుడు చూస్తూనే ఉన్నాననమాట. ఐఎమ్ సో హ్యాపీ. అసలు సరేగానక్క ఏందో చెప్తున్నావు ఏంటక్క అని అనుకుంటారు కొత్తగా చూసేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇదొచ్చేసి నేను యూఎస్ఏ టు ఇండియా ప్రయాణం జర్నీ వీడియోస్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా దీని కంటిన్యూషన్ వీడియోస్ ముందున్నాయి. దీని నెక్స్ట్ వీడియోస్ కూడా మీకైతే వస్తూ ఉంటాయి అనమాట. అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. మిస్ అవ్వకుండా మన వీడియోస్ని చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అన్ని వీడియోస్ మీకు అర్థమవుతాయి. చూస్తూ ఉండగానే మనకి మళ్ళీ ఫుడ్ ఇచ్చారన్నమాట. నేను వచ్చేసి నాన్ వెజ్ తీసుకున్నాను. సేమ్ మనకి వెజ్ ఆర్ నాన్ వెజ్ అని అడుగుతారు. నేను నాన్ వెజ్ తీసుకున్నాను. నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, మనకి ఇదే ఫ్లైట్లో జర్నీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 17 ఆర్ 18 అవర్స్ జర్నీ అయితే ఒకటే ఫ్లైట్లో జరిగింది కాబట్టి మనకి 2 టైమ్స్ ఫుడ్ ఇచ్చారు. అలాగే 1 టైం స్నాక్ లాగా కానీ ఏదైనా కానీ ఐటమ్ అయితే ఇచ్చారనమాట. అవన్నీ కూడా షేర్ చేశాను చూడండి. అలా ఫుడ్ తినేసి నెక్స్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఇచ్చిన సీట్ ముందు అయితే ఉంటుంది కదా, మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే మనం హెడ్సెట్స్ ఇస్తారు అవి పెట్టుకోవడానికి పిన్ను అన్నీ మనకు ముందు. టీవీలో గేమ్సా లేదా సాంగ్సా లేదా మూవీ చూడాలనుకుంటే మూవీయా లేదా అసలు మన ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, ఇంకా ఎంత డెస్టినేషన్ ఉంది, మనం ఎంత ట్రావెల్ చేసాం అన్నీ చూపిస్తుంది అనమాట. అది మనం చూసుకుంటూ ఉండొచ్చు. దీని కంటిన్యూషన్ వీడియోని మళ్ళీ షేర్ చేసుకుంటాను రేపు మీతో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.